ఇది నా సరోవరం. మహాభారతంలో పాండవుల అరణ్యవాసం అంటే కేవలం కష్టాల కథ కాదు. అది వారి ధర్మం, జ్ఞానం, సహనానికి జరిగిన మహాపరీక్ష. ఒకరోజు అజేయుడైన భీముడు, గాంధీవధారి అయిన అర్జునుడు ఒకరి తర్వాత ఒకరు ప్రాణాలు కోల్పోయి నేలకూలారు. అది యుద్ధం కాదు, శత్రువు కూడా కనిపించలేదు. అయితే వారిని కూల్చిందెవరు? ఒక సాధారణ బ్రాహ్మణుడి కోసం పాండవులు చేసిన ఆ సాహసం ఏమిటి? ఈరోజు యక్ష ప్రశ్నల వెనుక ఉన్న అసలు రహస్యాన్ని తెలుసుకుందాం. పాండవులు ద్వైతవనంలో నివసిస్తున్న రోజులు. ఒకరోజు భయంతో ఒక బ్రాహ్మణుడు పరిగెత్తుకుంటూ వారి దగ్గరకు వచ్చాడు. ఆయన అగ్నిహోత్రం చేసే వేదవేత్త. కానీ అతనికి పెద్ద అపశృతి జరిగింది. అతని వద్ద ఆరని, మందం అనే 2 కర్రలు ఉండేటివి. వాటితో అతను నిప్పు పుట్టించేవాడు. ఒకరోజు లేడి కొమ్ములకు ఆ 2 కర్రలు చిక్కుకున్నాయి. లేడి అడవిలోకి వెళ్ళిపోయింది. ఓ మహావీరులారా, ఆ పవిత్ర కర్రలు లేకపోతే నా నిత్య అగ్నిహోత్రం ఆగిపోతుంది. దయచేసి వాటిని తెచ్చిపెట్టండి. బ్రాహ్మణ మహాశయ, మీ ధర్మకార్యం ఆగకూడదు. మేమే ఆ లేడిని వెతికి తీసుకువస్తాము. అంతే, 5 పాండవులు ఆ లేడిని వెంబడిస్తూ అడవిలోకి వెళ్ళిపోయారు. కానీ లేడి కనిపించలేదు. ఎండ మండింది, దాహం పెరిగింది. అప్పుడు నకులుడు ఒక చెట్టు ఎక్కి చూశాడు. దూరంగా ఒక సరోవరం కనిపించింది. ముందుగా నకులుడు సరస్సు దగ్గరకు చేరాడు. నీరు తాగబోతుండగా ఒక గంభీరమైన అదృశ్యవాణి వినిపించింది. ఆగు నకులా, ఇది నా సరోవరం. నా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఈ నీరు తాగితే నీవు మరణిస్తావు. జాగ్రత్త. నాకిప్పుడు నీ ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం లేదు. ముందు దాహం తీర్చుకోవాలి. నకులుడు నీరు తాగిన వెంటనే ప్రాణం లేని బొమ్మలా పడిపోయాడు. అతని తర్వాత వచ్చిన సహదేవుడు, తర్వాత అర్జునుడు, చివరగా భీముడు కూడా అదే విధంగా నేల కూలిపోయారు. చివరకు ధర్మరాజు అక్కడికి చేరాడు. తమ్ముళ్లను ఆ స్థితిలో చూసి అతని హృదయం కలిచివేసింది. ఇది ఎవరి పని? ఎవరు నా సోదరులను ఇలా చేశారు? నేనే వారిని ఆపాను. నా ప్రశ్నలకు సమాధానం చెబితేనే నీకు నీరు, వారికి జీవితం. ఓ మహాశక్తివంతుడా, నీ ప్రశ్నలడుగు. నా శక్తి మేరకు సమాధానం చెబుతాను. సూర్యుడిని ఉదయింపజేసేది ఎవరు? సూర్యుడిని ఉదయింపజేసేది ఆ బ్రహ్మము, పరమాత్మ. భూమి కంటే ఓర్పు గలది ఏది? ఆకాశం కంటే ఎత్తైనది ఏది? తల్లి భూమి కంటే ఓర్పు గలది. తండ్రి ఆకాశం కంటే ఎత్తైనవాడు. లోకంలో అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి? ప్రతిరోజు మన కళ్ల ముందే ఎంతోమంది మరణిస్తున్నా మిగిలిన వారు తాము శాశ్వతమని అనుకోవడమే అతిపెద్ద ఆశ్చర్యం. నీ సమాధానాలు నన్ను సంతోషపరిచాయి. నీ తమ్ముళ్లలో ఒకరిని బ్రతికిస్తాను. ఎవరిని కోరుకుంటావు? ఓ మాయావీరా, నా సోదరుడు నకులుడిని బ్రతికించు. ధర్మరాజా, భీముడు, అర్జునుడు లాంటి వీరులు ఉండగా నకులుడిని ఎందుకు కోరుకుంటున్నావు? మా తండ్రికి 2 భార్యలు. కుంతీపుత్రుడిగా పెద్దవాడైన నేను బ్రతికే ఉన్నాను. కాబట్టి మాద్రి పెద్దపుత్రుడు నకులుడు బ్రతకటం ధర్మం. ధర్మరాజు ఇలా చెప్పగానే ఆ నీళ్లలో నుండి ఒక అద్భుతమైన వెలుగు వచ్చింది. ఆ వెలుగులో నుండి యమధర్మరాజు ప్రత్యక్షమయ్యాడు. నకులుడితో పాటు సహదేవుడు, అర్జునుడు, భీముడిని కూడా బ్రతికించాడు. ధర్మరాజా, నీ ధర్మబుద్ధి ఎంత గొప్పదో తెలుసుకోవడానికి నేనే స్వయంగా వచ్చాను. నీ సమాధానాలకు సంతృప్తి చెందాను. నీ నిజాయితీ మెచ్చి మరొక వరమిస్తున్నాను. ఏమి కావాలో కోరుకో. స్వామి, రాబోయే అజ్ఞాతవాస కాలంలో సంవత్సరం పాటు మా పాండవులను ఎవరూ గుర్తుపట్టకుండా వరాన్ని ప్రసాదించు. కుమారా ధర్మరాజా, మీ అజ్ఞాతవాస కాలాన్ని విరాట నగరంలో గడపండి. మిమ్మల్ని ఎవరూ గుర్తుపట్టరు. విజయోస్తు. ధర్మో రక్షతి రక్షితః అంటారు. ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన వేద వికాసం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. హరే కృష్ణ.